Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ కృష్ణ గారు కానీ లేకపోతే నాగేశ్వరరావు గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఇలా సినిమా అండి, ఇలా కథ అండి, సావిత్రి గారి హీరోయిన్ అండి, డేట్లు ఇవ్వండి అంటే మా డేట్లు కదా ముందు సావిత్రి డేట్ ఫిక్స్ చేసుకుని తర్వాత మా డేట్లు ఇచ్చేస్తాం అనేవాళ్ళంట. ఎందుకంటే నలుగురు హీరోలతో చేసేదండి ఆవిడ, పెద్ద హీరోలతోటి. రెండు నాగేశ్వరరావు గారు, లాంగ్వేజెస్ కూడా సావిత్రి గారు, ఇక్కడ శివాజీ గారు, జమినీ గారు సైమల్టేనియస్ గా సైమల్టేనియస్గా తీసేవాళ్ళు జరిగాయి. రెండు. ఈ కొన్నాళ్ళు అయితే కొన్ని Same. ఏండ్ల పాటు అమ్మ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు షూటింగ్ వెళ్ళేది అని తెలిసేది కదా తనకి. ఓకే, ఆమె ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు వెళ్ళేది అని చెప్పి. పగలేమో రాత్రి పడుకునేది ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండేది, మధ్యరాత్రి లేచి చూస్తే వాళ్ళ అమ్మ నాన్న మధ్యన పడుకొని ఉండేది. ఎత్తుకుని వెళ్ళిపోయేది అమ్మ. ఓకే, షూట్ నుంచి రాగానే నేను చూస్తున్నా అది. అట్లా తీరుకుండేది కదా ఆమెకి. అప్పట్లో ఏదో షిఫ్ట్లు చెప్పేవాళ్ళు, ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు మేకప్ చేసుకుని, తీరుకుండేది కాదు. మాకు ప్లే గ్రౌండ్ వచ్చి విజయ హాస్పిటల్, విజయ గార్డెన్స్ అండి. ఎప్పుడైనా హాలిడేస్ వస్తే అక్కడ తీసుకెళ్ళేది, అక్కడే ఆడుకునేదంతా. ఇక్కడ రామారావు గారి సెట్ ఉందని అదన్నీ వెళ్ళి చూడిపో అని చెప్పి పంపించేది, అక్కడ పోయి అవన్నీ చూసేది. రీసెంట్గా 50 years ఆఫ్ విజయ హాస్పిటల్ ఫంక్షన్ చేశారు. అప్పుడు ఒక ఆర్టికల్ రాసిమని చెప్పింది, అందులోనే మెన్షన్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆవిడ. బాగుంది ఇదంతా వినటానికి అని చెప్పి. బట్ నాన్న అమ్మకి చెప్పేవాళ్ళంట కదా ఎన్టీఆర్ గారు ఎక్కువ దానాలు చాలా ఎక్కువ చేసేస్తున్నావు, దానాలు చేయొద్దు, అట్లా అంత చెయ్యొద్దు, చెయ్యని ఇది చేయడం తీసుకోవటం తీసుకోవడం అంతే, ఒకళ్ళు హర్ట్ చేయకుండా. నాగేశ్వరరావు గారి దగ్గర పోయేసి నీకు ఎంత కావాలో రాసుకునే స్థితిలో ఆమె ఎప్పుడు లేదు. నాగేశ్వరరావు గారిని ఎప్పుడు గురువు గారినే పిలిచేది ఆమె. ఎప్పుడు నాగేశ్వరరావు గారిని ఎప్పుడు పిలిచారు కదా అని చెప్పేది. పుల్లయ్య గారు డైరెక్షన్లో ఎలా కెమెరా యాంగిల్స్, లైటింగ్ ఎక్కడ నిలబడాలా, ఎట్లా చేయాలనేది పుల్లయ్య గారు చెప్పారు నాకు. ఒక సినిమాలో ఎలాగూ యాక్ట్ చేయాలా, ఎలాగ డైలాగ్ చెప్పింది నేను నేర్చుకుంది నాగేశ్వరరావు గారి దగ్గర. ఆమె చెప్పిన మాటలు ఇవి నావి కాదు. అంత ఇదిగా ఉండేది భక్తి ఆమెకి ఆయన అంటే. బట్ జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేయాలి ఆ సినిమాలు అనేది మీ డ్రీమ్ కదమ్మా? అవునండి. ఇదొకటి range. అడిగాను కూడా నేను, అడిగాను ఆ మహానటిలో చేస్తుంటే బాగుండేది అంటే అమ్మో అన్నారు ఆయన. ఆడియో రిలీజ్ అప్పుడు అడిగాను నేను, ఎందుకని చేయలేదు, చేయాల్సింది కదా నువ్వు. ఇప్పుడు ఎలాగైతే నాగేశ్వరరావు గారి రోల్ నాగ చైతన్య. నాగ చైతన్య చేశారో నువ్వు చేస్తుంటే బాగుండేది కదా అంటే అయ్య బాబోయ్ అని ముట్టుకోకూడదు అని అన్నాడు ఆయన. He was కొంచెం ఇబ్బంది పడ్డాడంట. వద్దా వీళ్ళు కూడా చాలా ట్రై చేశారు, ప్రొడ్యూసర్స్ బాగా ట్రై చేశారట. అతను వద్దా. ఆయన వాళ్ళకు ఉండే అంటే బాలకృష్ణ గారు దాన్ని ప్లాన్ వాళ్ళు కూడా చేస్తారు. తీస్తున్నారు కదా మూవీని, రామారావు గారి మీద బయోపిక్ తీస్తున్నప్పుడు బాలకృష్ణ గారు యాక్ట్ ఆయన ఇది చేస్తే బట్ మహానటిలో మా అందరికి బాగా ఎప్పటికీ బాగా వినిపించే డైలాగ్ విజయ్కి పెళ్లి చేయాలి, విజయ్కి పెళ్లి చేయాలి. నిజంగానే ఈరోజు ఇద్దరు ఇక్కడ కూర్చోవటం కూడా నాకు హ్యాపీ అనిపించింది. ఈ విజయ్కి ఎలా పెళ్లి జరిగిందంటే ఏం చెప్తారు? అమ్మ ఎలా అనుకున్నారో అలానే జరిగిందా? చిన్నప్పటి నుంచి ఆయన బాగా తెలుసు కదా అమ్మకి, అందుకని ఒక నమ్మకం అదొకటి. ఆయన ఆ పీరియడ్లో వచ్చి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటానికి, జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటానికి కొంచెం ఎక్కువగా వస్తూ పోతూ ఉన్నారు. అది చూసి తర్వాత నేను ఆడుకోవటం, నేను చదువుకోవటం, కొంచెం పిల్లతనంగా తిరగటం, పెద్ద చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎంతసేపు ఆటలు నాకు. అప్పుడు ఆయన్ని పిలిచి కొంచెం ఆ పిల్ల చదువుకునేటట్టుగా చూడని చెప్పేసి ఒప్పచెప్పటం, ఒక్కసారిగా ఒప్పచేపు అయిపోయింది. అది ఇద్దరు క్లోజ్నెస్ చూసింది, కొంచెం వీళ్ళిద్దరు అయితే బాగుంటుంది అని చెప్పి అనిపించింది అమ్మ కూడా. మేము బాగా క్లోజ్గానే ఉన్నాం ఆ టైంలో. ఎవరు చెప్పినా ఆటలు అదంతా పెద్దగా వినేదాన్ని కాదు, కానీ ఆయన చెప్తే వినేదాన్ని. సో అలా అదంతా గమనించి అమ్మ అలా డిసైడ్ చేసింది. ఇంట్లో పెద్దవాళ్ళు కూడానండి ఎందుకు ఆడపిల్లకి చదువు అనేది ఇంట్లో ఉండేవాళ్ళు. అప్పుడు పెద్దవాళ్ళు ఈమె పట్టించుకునేది కాదు కదా. ఎందుకు చదువు, ఆటలు అమ్మమ్మలు ఎక్కువ. నానమ్మలు ఉండేవాళ్ళు. ఎందుకు చదువు ఏదో ఉత్తరముఖం రాసుకుంటే సరిపోదా అనే పాత రోజుల్లో ఎందుకన్నట్టుగా ఉండేవాళ్ళు. చదువు అప్పుడు నేను పట్టించుకునేవాళ్ళు I came కదా here. ఇంట్లో. నేను పీజీ చేసి వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చాను అప్పుడు ఉద్యోగం చూసుకుంటూ. వచ్చినప్పుడు ఈ అమ్మాయికి తన ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎక్కువ ఆటల్లో ఉండేవాళ్ళు, కానీ చదువు శ్రద్ధ ఉండేది కాదు. టీచర్ వస్తుండేవాడు, పోతుండేవాడు. ట్యూషన్కి వచ్చిన వాళ్ళు కూడా పట్టించుకుని అప్పుడు చూసి ఇది స్ట్రీమ్ లైన్ చేయాలనిపించి కొంచెం కూర్చోబెట్టి, నేను చదువుకుని వచ్చాను కాబట్టి నేను చాలా ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ వచ్చాను. చదువు మీద యావతోటి అది ఉండి మనం ఇంత ఇబ్బంది పడి చదువుకొని వచ్చినప్పుడు ఈ అమ్మాయి చదువు లేకుండా ఇదేంటి ఇంత ఐశ్వర్యంలో ఉండే అని చెప్పి అనిపించి ఎప్పుడు ఆటలాడుతుండేవాడు. ఆ కూర్చోబెట్టి ట్యూషన్ టీచర్ని పెట్టి
తెలుగు ఒక టీచర్ని పెట్టించి మామూలుగా మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్కి వాడిని పెట్టి చేయించి 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ కానీ ఆంధ్ర మహిళా సభలో బనారస్ మెట్రిక్కి చేర్పించి వీళ్ళ తండ ఉండేది ఒకటి 5-6 మంది చదివేవాళ్ళు కదా, ఎగురుతుండేవాళ్ళు అందరిని ఆపించేసి దానిలో బనారస్ మెట్రిక్ పెట్టించి బనారస్ మెట్రిక్ పంపించి అక్కడ మెట్రిక్ పాస్ అయిన తర్వాత అప్పుడు మాకు పెళ్ళయిన తర్వాత మళ్ళీ పెళ్ళి అవ్వడంతో అయిపోయింది అనుకోండి. పోనీ పెళ్ళి కావడానికి సావిత్రి గారు ఒక మాట అడిగారు, అది చూశారు ఆమె, చిన్నప్పటి నుంచి చూసిన ఇది కదా, ఆమెకు ఒక నమ్మకం వచ్చింది. వీళ్ళిద్దరికి అది ఆరోగ్యం బాగోలేదని కూడా చెప్పాను కదా. నేను ఉద్యోగం అంటుంటే నీకేంట్రా ఉద్యోగం, నన్ను అప్పుడప్పుడు ఏరా అని పిలుస్తుండేవాడు. నాకంటే మా ఇద్దరికి కూడా 10-11 ఏళ్ళే తేడా. ఏంటో నువ్వు ఉద్యోగం అంటావంటే అంటే నాకు ఉద్యోగం కావాలా కానివ్వండి. నేను ఏం చేస్తావు ఉద్యోగం చేసి అంటే నాకు ఉద్యోగం చేయకుండా ఎలాగూ భార్యను పోషించాలి కదా, ముందు ఫ్యామిలీని పోషించాలి కదా. ఎట్లాగంటే నువ్వు ఎంత ఇస్తున్నావు ఇక్కడ అంత, అప్పుడు అంతా ఆ జీతాలు నేను ఇచ్చేవాడిని, ఇంట్లో పనిచేసేవాళ్ళు 3,500 ఇచ్చేవాళ్ళని అండి. ఇంట్లో ఉండే మేనేజర్ దగ్గర నుంచి పనివాళ్ళ దాకా అందరికీ. ఎప్పుడు ఇది 70లో. నువ్వు ఇక్కడ నీకు జీతం ఎంత వస్తుందా అనేది 345 రూపాయలు, అంటే 5 రూపాయలు తక్కువే అప్పుడు. బ్యాంకులో జీతం 350 రూపాయలు, 3,500 ఇక్కడ ఇస్తున్నావు, 350 రూపాయలు ఉద్యోగానికి పోతానంటావేంటి నువ్వు అని చెప్పి. నాకు పోవాల్సిందని నేను చెప్పాను. నేను వెళ్ళిపోతుంటే ఇంట్లో తను మాట్లాడలేదు, ఈవెన్ మాట్లాడినవాళ్ళ, పని వాళ్ళని ఎవరిని మాట్లాడినవాళ్ళ, కారు కూడా వేయకుండా వెళ్ళిపోమనింది. నువ్వు వెళ్తానంటున్నావు కాబట్టి నువ్వు వెళ్ళి ఎవ్వరం మాట్లాడలేదు. నేను ఒక్కడే వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆమెకి అభిప్రాయం పెరిగింది, అభిమానం, ఆప్యాయత. మరి వీడిది ఇన్ని చూసి కూడా నాకు పడలేదు, నేను చెప్పిన దానికి ఇది అవ్వలేదు, వెళ్ళిపోయాడు ఉద్యోగం అని చెప్పేసి. అంటే మన ఆస్తులకి ఎన్ని లొంగలేదు అనేది ఆవిడకి బాగా ఇది పడింది. అంతకుముందు ఒకటి అడిగి ఉండింది నన్ను. సినిమా అప్పుడు చిరంజీవి గారు వాళ్ళు కూడా కొత్త. ఆయన టాకింగ్ అబౌట్ 72లో మాకు నిశ్చితార్థమైంది. ఆ టైంలో దానికి ముందు అడిగింది 71లో, నీకు సినిమాలో హీరో అవ్వాలని ఉందా, నాకు అల్లుడు అవ్వాలని ఉందా అని చెప్పి. నేను ఎలా చూశాను, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేము ఆమె దగ్గర నుంచి ఆ మాట వస్తుంది. ముందుగా జరిగిన విషయం అదే. ఏది కావాలని ఉంది నాకు సినిమా ఆలోచన లేదు, ఆమెకు అల్లుడు అవుతాననే ఇది కూడా లేదు. నాకు రెండు కొత్త. గబుక్కుని అడిగింది ఈ మాట. సినిమా నాకు ఉద్యోగం కదా అని అంటున్నాను. నువ్వు వదిలేరా దాన్ని, సినిమా ఉద్యోగం. నేను సినిమాలో హీరో కావాలని ఉందా, నాకు అల్లుడు కావాలని ఉందా, నాకు కొంచెం టైం ఇవ్వమని చెప్పాను. టైం లేదు, గాడిద గుడ్డు లేదు, నువ్వు వెంటనే చెప్పాలి. నువ్వు వెంటనే చెప్తేనే నీ మనసులో నుంచి వస్తుంది, లేట్ అయ్యి కొద్ది బుర్రలో నుంచి వస్తుంది. నువ్వు వెంటనే చెప్పమనింది. నేను నిజం చెప్పాను. నేను సినిమా హీరో అయితే చిన్నపాటి హీరోని అవుతానేమో. అప్పుడు కూడా సావిత్రి అల్లుడు అంటాడు కానీ ఈయన అత్తగారు సావిత్రిని ఎవరు అనరు నన్ను. కాబట్టి మీకు అల్లుడు అవ్వడమే నాకు ఇష్టం. తర్వాత కావాలంటే హీరో అవ్వచ్చు ఈజీగా. చాలా జాగ్రత్త. ఇదైతే అది లేదు, అదైతే ఇది లేదని. ఇదైతే నాకు అల్లుడైతే సినిమా లేదు, సినిమా హీరో అయితే నాకు అల్లుడే ఇది లేదు, ఏది కావాలో తెలుసుకోమని. ఓకే, అల్లుడే అట్లేదు, మన ఇష్టం అది. ఇంకా అట్లయింది. ఆ తర్వాత చదువుకోవడం, మెట్రిక్ ఫస్ట్ క్లాసు, పియూసీ ఫస్ట్ క్లాసు, బిఏ లిటరేచర్ ఫస్ట్ క్లాసు. మీరు చెప్పండి, ఇప్పుడు చదువు రాదు ఎవరన్నారు ఈ అమ్మాయికి అని చెప్పి. బట్ అమ్మ అనుకున్నట్టు చేశారమ్మ పెళ్లి అంత వైభోగంగా. పెళ్లి చాలా బాగా చేసింది. ఇంట్లో చేసేటప్పుడు ఎందుకనో ఆ మాట బయటకు వచ్చింది, సరిగ్గా చేయలేదు, చేయాలనుకుంది అని మొన్న ఎవరు అంటే విన్నాను నేను, ఇలా వచ్చిందని. ఇల్లే పెద్ద కళ్యాణ మండపం, చాలా పెద్ద ఎత్తున చేశారు. శ్రీవిద్య డాన్స్ చేసింది రిసెప్షన్ కి, ఇండస్ట్రీలో వాళ్ళందరూ వచ్చారు. సో అది ఉందా పెళ్లి వీడియో ఎప్పటికి మీ దగ్గర? పెళ్లి వీడియో వైరల్ అయి ఉందండి. దీనిలో మా దగ్గర లేదు, అప్పుడు స్పూల్ కదా, ఫిల్మ్ ఉండేది, అది చాలా వరకు పోయింది. తర్వాత మళ్ళీ ఇచ్చి దాన్ని సరి చేసినప్పుడు కొంతవరకు వచ్చింది. అది ఒక 10-15 minutes ఉన్నట్టుంది. అది మీరు యూట్యూబ్ లో వేస్తే వచ్చేస్తుంది. అవునవును, చూసాను నేను కూడా. అది సినిమా దెబ్బ బయటకు వచ్చింది. మీరు పెళ్లికి కూడా పెద్ద పెట్టెకి బంగారం వెండి పంపారంట, మేము వెనకొంది పెట్టా గోవిందరావు గారు. అప్పుడంతా వెండి కదండి, అన్ని వెండిలోనే, వెండి పళ్ళెం, ఆ పళ్ళెం మధ్యలో ఒక బంగారు పువ్వు, ఇదంతా అప్పుడు. చాలా పంపేశారు ఆ అత్తగారు వెనక. బట్ మీరు చిన్నప్పుడు ఎలా చేసుకునే వాళ్ళమ్మ సంక్రాంతి అమ్మతో? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.